దైవజనులకు వందనాలు, అందరికి సంఘం అందరికి వందనాలు. నా పేరు యేస్మని, నా పేరు పోసాని, మచిక్లి గ్రామం. 2004లో రక్షింపబడ్డా. మాకు ఎన్నో బాధలు, శ్రమలు, ఎన్నో బాధలు ఉండే. అయితే దైవజనులు, అమ్మ, చిన్నక్క వాళ్ళందరూ కలిసి మాకు ఎంతో ఓదార్పు చెప్పిండ్రు. నాకు ఎన్నో బాధల్లో, ఈ స్థితికి లేని స్థితిలో కూడా మాకు దేవుడు ఓదార్పు ఇచ్చి నాకు రక్షణ ఇచ్చిండు. మచిక్లి గ్రామం. ఎన్నో బాధల్లో మాకు ఇల్లు లేకుంటే ఇల్లు ఇచ్చిండు, కొంచెం పొలం ఇచ్చిండు. మళ్ళీ నా కొడుకు పెళ్లి కూడా ఎంతో ఘనంగా జరిగింది. దైవజనులు ఎంతో మంచిగా చేసిండు. అయితే మొన్న నా కోడలికి హాస్పిటల్కి పోతే వాళ్ళు హాస్పిటల్లో పాప పెరగట్లేదు, పాపను తీసేయాలనగానే వెంటనే ఆమెకు బీపీ ఎక్కువ అయిపోయింది. బీపీ ఎక్కువ అయిపోయి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి రాసిస్తామంటే మేము పోయినాం హైదరాబాద్లో పిల్లని గ్యారంటీ ఇవ్వం, పిల్లలన్న తల్లిని గ్యారంటీ ఇవ్వమని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత అక్కడ ఇక నేను ప్రార్థన చేస్తూనే ఉన్న. అందరూ దైవజనులకు చెప్పిన అమ్మలు అక్కలు అందరూ ప్రార్థన చేసిండ్రు, సంఘ ప్రార్థన చేసిండ్రు. ఇక అప్పుడు 6వ తారీఖు నాడు 2 గంటలకు మధ్యాహ్నం ఆపరేషన్ చేసిండ్రు. చేయగానే బాగా పాప ఏడిసిన తర్వాత పాపను హాస్పిటల్కి తీసుకుపోయినరు. తల్లి మంచిగానే ఉన్నది. మళ్ళీ 4 రోజులకు ఆమెకు బాగా ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చాలా రక్తం పోయింది. రక్తం పోయిన తర్వాత ఇక తల్లికి కూడా గ్యారంటీ ఇవ్వలేరు, ఎక్కడన్నా తీసుకుపోవాలన్నారు. అసలు పిల్ల గురించి మాకు ఏ బాధ లేదు, తల్లిని ఏమన్నా అవుతుందని బాగా ఏడిచాము. అసలు నాకు కాలు చేతులు నడవస్తలేదు, ఏమొస్తలేదు. అయితే ఆ రాత్రి ఎట్లా తీసుకుపోనంటే మీరే ఆపరేషన్, నాకు దేవుడు ధైర్యం ఇచ్చిండు, మీరే ఆపరేషన్ ఎట్లా చేసిండ్రు, ఆమెకు రక్తం పోయింది, అన్నీ తగ్గిపోయినాయి, ఏం గ్యారంటీ ఇవ్వమంటే మేము ఎక్కడ తీసుకెళ్ళము, మీరే ఆపరేషన్ చేసి మొన్న పెళ్ళైంది, నా కొడుకు బాధపడుతున్నాడు, మేము బాధపడుతున్నాం అంటే మళ్ళీ అక్కడనే ఆపరేషన్ చేసిండ్రు. ఆపరేషన్ చేసి ఆమెకు అన్నీ తగ్గిపోయినాయి, గ్యారంటీ ఇవ్వలేరు. ఇక పాప హాస్పిటల్లో ఉన్నది, ఆమెకు పాలు కావాలా, తల్లికి పాలు వస్తలేదు. ఎంతో గౌరవమైన చిన్నకి ఎన్నోసార్లు హాస్పిటల్కి వచ్చింది, ఆమెకు ప్రార్థన చేసింది. దైవజనులు వచ్చిండ్రు, సంఘ బిడ్డలు కూడా వచ్చిండ్రు, అందరు వచ్చి మాకు ఓదార్పు చెప్పిండ్రు. పాప ఇప్పుడు నల్గొండ ప్రాంతానికి తీసుకెళ్ళిండ్రు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న తల్లి పిల్ల ఉన్నది. రేపు ఆమెకు మళ్ళా కుట్లు ఇప్పుతారు. ఆమె గురించి ఇక నేను ఇదే ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నా సాక్ష్యం ఎప్పటికి కూడా నాకు సాక్ష్యం వృధా అయ్యా. నేను పాపని ఎత్తుకొని దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పాలా, నేను చెప్పుతాని. ఆమె డెలివరీ అయ్యేంత వరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. ప్రార్థన చేస్తుంటే పాప ఏడిసింది. పాప బాగానే ఉన్నది, తల్లి బాగానే ఉన్నది. తల్లి గురించి పాప గురించి అందరు మీరు ప్రార్థన చేయండి. ఎంతో ఘోరమైన స్థితిలో మమ్మల్ని కాపాడిన, తల్లిని పిల్లని కాపాడిన దేవునికి ఎంతో వందనాలు, దైవజనులకు వందనాలు, సంఘం అందరికీ వందనాలు. ఇంతే నా చిన్న సాక్ష్యం. సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి టీవీ కార్యక్రమానికి మా హృదయపూర్వకమైన శుభాహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. పిల్లల ప్రతి వారం మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు సగుతున్న సమయాన్ని బట్టి మీతో కలిసి దేవుని స్తుతించే భాగ్యాన్ని బట్టి మొదటగా ప్రభుని స్తుతిస్తున్నాను. టీవీ పరిచర్యలో భాగస్థులవుతున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి ప్రయాసంతో ప్రేమతో సహకరించిన మరి ఆర్థికంగా ఈ కార్యక్రమానికి చైతన్యించిన కుటుంబానికి ప్రత్యేకంగా మా హృదయపూర్వకమైన శుభాలు, దేవుని పేరిట దీవెనలు నేను తెలియపరుస్తున్నాను. పిల్లల ఈ సందర్భంలో దేవుని వాక్యంలోని విలువైన సంగతి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దైవ సన్నిధి అనే అంశం మీద నేను మీతో మాట్లాడబోతున్నాను. దైవ సన్నిధిలో దాగిన గొప్ప ఆశీర్వాదాలు మీతో పంచుకోవడం నేను ఎంతో ఘనతగా ఎంచుకుంటున్నాను. నా ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, ప్రార్థనలు ఎక్కువిస్తున్న మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి. దేవుని వాక్యం ఎంతో బలమైంది, శ్రేష్టమైంది. దయగల మీ మాటలు మా హృదయాల్లో, మా హృదయాంతరంగంలో తండ్రి, వాటిని మీరు నిక్షితపరిచిన మీ సంగతులను మేము తేటతెల్లంగా తెలుసుకుంటకు అనేక సంగతులు మాతో ఉదాహరణంగా ఉదాహరించబడుతుండగా మీ మాటలు నిలిచిండే భాగ్యాన్ని మాకు ಎಲ್ಲರಿకీ మీరు కలిగించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములోని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు చాలా సంతోషం. మనం దేవుని వాక్యాన్ని తెరుచుకుందామండి. మీరు ఒకవేళ అవకాశం ఉంటే బైబిల్ తీయగలిగి ఉంటే తప్పకుండా తీయండి, లేనట్టయితే నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి, వినండి. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము 10వ చరణం నుండి ఆఖరి వరకు చదువుకుందాం. కీర్తనలు 48:10 నుండి ఆఖరి వరకు. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఆమేన్. పిల్లలు చాలా అద్భుతమైన సంగతులు. దైవజనుడైనటువంటి ఒక గొప్ప ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజల చేత కీర్తింపబడినటువంటి ఓ చక్కని వాగ్గేయకారుడు
చక్కని పాట, ఆట, మాట అన్నీ కలిసినటువంటి ఒక చక్కని కావ్యాన్ని, ఒక చక్కని గ్రంథాన్ని దేవుడు మరి దావీదు ద్వారా పరిశుద్ధ గ్రంథంలో చేర్చినారు. దావీదు జీవితం ఒక గొప్ప సవాలు గల జీవితంగా దైవజనుని జీవితం నుంచి మనం నేర్చుకోగలం. పిల్లరా, నేను మీకు జ్ఞాపకం చేసే ఈ మాట దైవ సన్నిధి దావీదును ఏ విధంగా బలపరిచిందో అనేక ఉదాహరణలు, అనేక సంగతులు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించినాడు. బాల్యం నుండి ఓ గొప్ప సంచలనాత్మకమైనటువంటి జీవితాన్ని, చాలా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని బహుశా మన జీవితంలో ఎప్పుడు కనీవిని ఎరగని సంగతులను కూడా దావీదు భక్తుడు తన జీవితంలో సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూడగలం. స్ట్రైట్గా మరి సింహం తన మీదకి వచ్చి దాడి చేసిన, ఇంకేదో పెద్ద జంతువులు వచ్చి తనను దాడి చేస్తూ తనను చంపడానికి చూస్తున్న ఆ యొక్క సింహ బలం నుండి, రకరకాలైనటువంటి శత్రు బలం నుండి తాను తప్పించబడ్డానికి దేవుని యొక్క సహాయాన్ని దావీదు తీసుకుంటూ వచ్చినాడు. దావీదుకున్న గొప్ప బలం వల్ల దేవుని బలమే, ఇంక వేరొకటి కాదు. దేవుని బలమే దావీదును తన మందలను కాస్తుండగా దుష్ట మృగాల నుండి కాపాడినటువంటి దేవుని బలం. ఈ అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు మనతో ఈ ఉదయకాలం, ఈ ప్రత్యేక సమయాన మనతో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, ప్రభు బలాన్ని నీవు కూడా ఎన్నుకున్నప్పుడు దైవ సన్నిధి దావీదును కలిగినట్టుగా అది నీకు కూడా కలుగుతుందనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. దావీదు ఒక చక్కని కీర్తన రాస్తూ ఈ కీర్తన ప్రారంభంలో దేవుని యొక్క సన్నిధిని, గొప్పతనాన్ని శ్లాఘిస్తూ గణపరుస్తున్నాడు. పిల్లల విశ్వాస జీవితంలో దేవుని యొక్క ప్రేమను, కీర్తిని శ్లాఘించుట, గణపరచుట ఎంతో ప్రాముఖ్యమైన విషయం. లోక సంబంధమైన వాటి విషయాల్లో చాలా చాలా ఆసక్తి కలిగి ఉంటూ ఉంటాం. ఎందుకు ఈ రోజుల్లో చాలామందికి క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ టీవీ సీరియల్స్ పట్ల కానీ, సినిమాల పట్ల కానీ, రకరకాలైనటువంటి లోక సంబంధమైన వ్యాపకాల పట్ల చాలా ఎక్కువగా ఇష్టం అనేది పెరిగిపోతూ ఉంది. దైవ సన్నిధిలో ప్రార్థించే అలవాటు కానీ, ప్రభుత్వ సహవాసం చేసేటువంటి అనుభవం కానీ ఈ రోజుల్లో చాలా తగ్గుతుంది అనే విషయాన్ని మనము అంగీకరించక తప్పదు. ఈరోజు చాలా కుటుంబాల్లో పూర్వ దినాల్లో ఉన్నట్టుగా అలాంటి భక్తి కలిగిన కుటుంబాలుగా, అందులోనూ కనీసం కుటుంబ ప్రార్థన అనే అనుభవం కూడా లేకుండానే చాలా కుటుంబాలు ఈ లోకంలో క్రైస్తవ కుటుంబాలుగా చెలామణి అవుతున్నాయి. మీరు గమనిస్తే నోహో కుటుంబం కృపణొందిన కుటుంబంగా ఉంది, దేవుని ధైర్యం నడిచే కుటుంబంగా ఉంది. ఈ విధంగా మనం చూస్తుంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఉన్నతమైన విలువలతో నడుచుకున్నటువంటి పరిశుద్ధులు మనకు కనబడుతూ ఉంటారు. ఈ అంత్యకాలపు క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చే గొప్ప సవాలుతో కూడిన మాట ఏమిటంటే, మనం ఈ తరానికి ప్రభువును చూపేవారుగా మనం ఉండాలండి. మనం ఈ తరానికి సేవ చేసేవారుగా ఉండాలి. మనం ఈ తరానికి ప్రభువును అందించేవారుగా ఉండాలి. మన కొరకు మనం జీవించడానికి కాదు ఈ జీవితం, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మనం జీవించడానికే ప్రభు మనకి ఈ జీవితాన్ని, గొప్ప రక్షణ మనకు దేవుడు అనుగ్రహించినాడు. ఈ రక్షణలో మనం చాలా పూర్ణ హృదయంతో ప్రభువును మనం సేవించి ఘనపరచాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు కొత్త నిబంధన, పాత నిబంధనలో పలుమార్లు ఈ మాటను ప్రభు చెప్తారు. నీవు నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన ప్రభువును నీవు ప్రేమించాలి అంటాడు. ప్రభువును ప్రేమించే సంగతులలో మనం ఎదుగుట చాలా ప్రాముఖ్యమైన విషయం. లోక సంబంధమైన వాటిలో ఎదుగుట పెద్ద విశేషమేమీ కాదు. ప్రభువును నమ్మని వాళ్ళు కూడా చాలా విధాలుగా బహుముఖ జ్ఞానం గలవారుగా, చాలా ఆర్థిక వనరులు గలవారుగా, చాలా విధములైనటువంటి సమృద్ధి గలవారుగా ఉండడం కూడా మనం చూస్తున్నాం. అనగా ఈ లోకంలో ఉన్నటువంటి కలిమి విస్తరించడం అనేది వారి జీవానికి మూలం కాదనే విషయాన్ని ప్రభు ఉటంకించిన సంగతులను కూడా మనం తప్పక జ్ఞాపకం చేసుకోవడం మనకు మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ పూర్ణ హృదయంతో అనే మాట మనం గమనిస్తే, దేవుడు మన పూర్ణ హృదయమును కోరుచున్నాడు. కొంచెం హృదయం కాదు. కొంచెం లోబడతాను ప్రభు, కొంచెం నేను లోకానికి స్థానం ఇస్తాను అంటే కుదరదు. నీ హృదయము పూర్ణంగా దేవునికి ఇవ్వాలి. కంప్లీట్, మొత్తముగా, పూర్తిగా ప్రభుకు నీ సంపూర్ణమైన మనసుతో, నీ సంపూర్ణమైన హృదయంతో ప్రభువును సేవించుట దేవుడు కోరుతున్నాడు. నీ జీవితంలో ఒక చిన్న భాగాన్ని ప్రభుకు నేను ఇస్తాను, చాలా భాగాన్ని ఇక లోకాన్ని నేను ఖర్చు పెడతాను, ప్రయాసపడతాను అనుకుంటే ప్రభు ఇష్టపడడు. అందుకే అన్ని విషయాల్లో, అన్ని సంగతులలో ప్రభు యొక్క ఆత్మను నడిపించబడేటువంటి ఆత్మానుసారులుగా దైవ సంబంధమైన పరిచర్యలు, దేవుని పిల్లలుగా మరి ప్రభువు కోరుతున్నటువంటిది ఏమిటంటే, నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రభువును సేవించాలి. హృదయపూర్వకంగా నువ్వు ప్రభువును ఘనపరిచి సేవించి ఆరాధించాలి. అంటే నీ యొక్క సమయం కానీ, నీ శక్తి కానీ, నీ తలాంతులు కానీ, ప్రభు నీకు ఇచ్చిన వనరులు కానీ, దేవుని విషయంలో కూడా నీవు వెనకంజ వేయకుండా పూర్ణ ఆసక్తితో దేవుని సన్నిధిలో నీ పూర్ణమైనటువంటి హృదయంతో ప్రభువును సేవించుట దేవుడు కోరుతున్నాడు. అది ఆరాధన కానివ్వండి, వ్యక్తిగత సాక్ష్య జీవితం కానివ్వండి, రోజు ప్రభువుతో నడిచేటువంటి అనుదిన నడక కానివ్వండి, వీటన్నింటిలో కూడా దేవుడు మనల్ని ప్రేమించి, రక్షించి, కాపాడి మనకు అనుగ్రహించే జీవనం పట్ల అత్యంత కృతజ్ఞత కలిగి ప్రభువును మనం సేవించడానికి ఇష్టపడాలని దేవుని దాసునిగా నేను మీకు ఈ ప్రత్యేక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు అలాంటి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణమైన బలముతో ప్రభువును సేవించేవాడుగా దావీదు నిలబడుతూ కనబడుతున్నాడు. అందుకే దేవుడు దావీదును అంచెలంచెలుగా దీవించడం మొదలుపెట్టినాడు. ఆయనకున్న మొదటి స్థితి, ప్రారంభ స్థితి, కడు దైన్యమైన స్థితిలో, కడు చిన్న స్థితిలో దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఆయన పెద్ద మహారాజు కుమారుడు కాదు. తనకు యజమాని అయినటువంటి సౌలు వలె, అంటే కీష్ కుమారుడు అయినటువంటి సౌలు వలె, మరి భాగ్యవంతుడైన బెన్యామీను అయినటువంటి మరి సౌలు వలె ఇతని భాగ్యవంతుడైనట్టు కూడా మనం వాక్యంలో చూడడం. చాలా చాలా చిన్న జీవితం,
అందులో చాలా తన సహోదరులు ఎనుమండుగురులో చిన్నవాడు కడుగొట్టువాడు ఆ అరణ్యంలో గొర్రెలు మేపుతూ తన యొక్క జీవనాన్ని సాగింపజేసుకొచ్చిన మనిషి దేవుణ్ణి, యేసుప్రభువుని, దేవుడిని యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రభువుని సేవించడం మొదలుపెట్టిన తర్వాత ప్రభు అంచెలంచెలుగా దేవుడు దావీదును దీవించడం మొదలుపెట్టినాడు. దినదినం ప్రభులే కొలది దైవ సన్నిధి తన జీవితంలో ఏ కార్యం చేస్తూ వచ్చిందో దైవ సన్నిధి పట్ల తన అపేక్షను దావీదు పెంచుకుంటూ వస్తున్నాడు. భక్తి అనేది పిల్లల చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో భక్తిగల క్రైస్తవుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఏదో నామకార్థంగా ఉండే క్రైస్తవులు ఉండడం వలన పెద్ద ప్రయోజనం ఏమి లేదు, కానీ దేవుని సన్నిధిలో అంకితమైన భావనతో, అంకితమైన మనసుతో, శుద్ధమైన అంతఃకరణంతో, దైవ సంబంధమైన ప్రేమతో, దేవుని గూర్చిన సాక్ష్యముతో నువ్వు సాగుతూ ఉండగా ప్రభు నీ యొక్క సాక్ష్యమును బట్టి ఆయన హర్షిస్తాడు, సంతోషపడతాడు. ఒక భక్తిగల కుటుంబం సంఘంలో అనేక గొప్ప ఆత్మలు సంపాదించడానికి కారణంగా ఉంటుంది. సంఘం యొక్క పరిచర్యలు అనేక భక్తిగల కుటుంబాలు. ఈరోజు మీ ముందుకు వచ్చే విధంగా వాక్యం చెప్పడానికి నేను యోగ్యుణ్యం కాదు, ప్రభు కృప చూపి దేవుడు తన మాటలు నాలో ఉంచి మీతో మాట్లాడుతున్నారు. నా వెనుక ఎంతోమంది మా పరిశుద్ధులు, మా పరిచారకులు, మా యొక్క ఎల్డర్స్, మాకున్న అనేకమైన పరిచర్య బృందాలు, మాకున్న అనేకమైనటువంటి గుంపులు, దేవుని సన్నిధిలో అనేక గ్రామాల్లోని దేవుని సంఘాలు మా వెనకాల ఎంతో గొప్ప ప్రయాసముతో దేవుని సన్నిధిలో వారు కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారు. ఒక కార్యక్రమం మీకు అందించడానికి సంఘమే కానివ్వండి, ఇలాంటి వీక్షకులైనటువంటి దేవుని పరిశుద్ధులను మీరే కానివ్వండి, ఏదో విధంగా దేవుని పనిని ప్రేమించే ప్రజల ద్వారా దేవుడు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పరిచర్యను ముందుకు సాగింపజేస్తూనే ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా టీవీ పరిచర్యలో మేము నిలబడి పరిచర్య చేయడానికి ఇది ఒక టీవీ పరిచర్య ఒకటే మా కారణంగా లేదు. ఎన్నెన్నో విషయాలు దేవుడు సంఘ స్థాపన, ఆత్మల రక్షణ, ఆత్మల ఉద్యమ నినాదంతో ప్రతిరోజు స్వాత పరిచర్యలు అనేక స్థలాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో దేవుని ప్రేమను బట్టి ఇప్పటికే 4 గొప్ప మందిరాలు నిర్మించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చినారు. ఇంకా ముందున్న దినములలో ఇంకా గొప్ప కార్యాలు, శ్రేష్టమైన పనులు ప్రభు కొరకు చేయడానికి ఆయన చిత్తంలో ఉంటే, ఆయన ఏర్పాట్లు ఉంటే విశేషంగా ప్రయాసపడడానికి దేవుని కృప కొరకు మేము రోజు అనుదినము కనిపెడుతున్నాం. ఇద్దరు మా కోసం ప్రార్థన చేయండి. మేము నిజామాబాద్ జిల్లాలోని ఈ యొక్క మారుమూల ప్రదేశాల్లో దేవుని సువార్తను ఏ రకమైనటువంటి విదేశీ స్వదేశీ సంస్థల యొక్క చేతుల కింద పనిచేయకుండా ప్రయాసపడుతూ, కష్టపడుతూ దేవుని రాజ్య నిర్మాణంలో మందిరాలకు స్థలాలు కొంటూ, దేవుని మందిరాలు కొడుతూ, ఆత్మల ఉద్యమంతో ప్రత్యేకంగా గత 2 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం కూడా మా అన్ని మందిరాల్లో, దేవుడు మాకు ఇచ్చిన మందిరాలన్నింటిలో కూడా 55 గ్రామాల్లో, నిజామాబాద్ నగరంలో దేవుడు మాకు ఇచ్చిన నడిబడిన అద్భుతమైనటువంటి మందిరంలో కూడా దేవుని పరిచర్యలో ప్రతిదినము కూడా ప్రతి ఆదివారం ప్రత్యేకంగా మేము బాప్తిస్మ ఆదివారాన్ని ప్రకటిస్తున్నాం. ఈ విధంగా అనేకులను దేవుని సన్నిధికి ఆత్మలు చేర్చే ఒక గొప్ప భారముతో మేము ప్రయాసపడుతున్నాం. ఏదో మేము గొప్ప అని చెప్పడానికి కాదు, కానీ ఎన్నికలని మాకు దైవ సన్నిధి కలిగించిన ఒక అద్భుతమైనటువంటి పిలుపుతో కూడిన దేవుని మాట. ఈరోజు ఈ పిలుపు నీ కొరకే, ప్రభు కొరకు ఉపయోగపడవలసిన అవసరాన్ని, విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు తను అంచెలంచెలుగా దీవించబడుతూ ఉంటే తాను దేవుని ఆలయంతో తన యొక్క ప్రేమను పంచుకోవడము అతను మర్చిపోలేదు. చదవండి 48వ కీర్తన, మనం చదివిన మూల వాక్యంలో 9వ వచనము. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి అంటున్నాడు. ఆలయమును గుర్తు చేస్తున్నాడు. మీరు గమనిస్తే దావీదు కాలం నాటికి యెరూషలేము మందిరం కట్టబడలేదు. దేవుని మందిరం ఇంకా గుడారంలోనే ఉంది. తాను గొప్ప మందిరాన్ని కట్టాలని దావీదు వెండి పనికి వెండిని, బంగారు పనికి బంగారమును, గోమేదిక పనికి గోమేదికాన్ని, ఈ విధంగా పుష్యము, పద్మము, సూర్యకాంతము, దేవదారు కర్రలు, ఎన్నెన్నో రకాలుగా దావీదు అన్ని సమకూరుస్తున్నాడు. ఆయనకి ఎంతో మక్కువ దేవుని మందిరం అంటే. ఇందాక ఏమని చెప్పానంటే ఈ మాట మీకు, ఆ దేవుని మందిరం పట్ల ఆయనకున్న మక్కువ, ఎంత ప్రేమ. ఏదో మనం బాధ్యతగా వస్తాం కానీ మక్కువ లేదేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రేమ, నిండైన ప్రేమ. దీన్ని బైబిల్ భాషలో మక్కువ అని రాయబడింది. దావీదు అంటాడు, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో అంటాడు. చాలా అమితమైన ప్రేమ. ఈరోజు మీ స్థానిక సంఘం పట్ల అంటే ప్రేమ కలిగి ఉండండి. దేవుని సంఘం పట్ల మీరు ప్రేమ కలిగి ఉండండి. మీ మందిరంలో ఆత్మల యొక్క భారము, రక్షణ కొరకు ప్రయాసపడుతుంటే మీ దైవజనులతో కలిసి చేతులు కలపండి. మీరు సొంతంగా ఏదో మందిరం పెట్టుకోవడం కాదు. ఏదో కొంత జ్ఞానం పెరిగితే, విశ్వాసం పెరిగితే, ప్రార్థన పెరిగితే, సేవలు విరోధంగా ఇంకొక స్థలానికి వెళ్ళి చర్చలు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. పట్టుదని కాదండి, దేవుని పిలుపుని బట్టి మీరు పనిచేయండి. దేవుడు మీతో మాట్లాడితే మీ దైవజనుల యొక్క చేతుల కింద ఉండి వారి యొక్క మాటలను దేవుని సన్నిధిలో మోషే కింద లోబడిన యెహోషువ వల్లే, ఏలీ కింద లోబడిన ఎలీషా వల్లే ప్రభు సన్నిధిలో మీరు ఒక మంచి నియమితమైన క్రమముతో పరిచర్య చేయండి. పరిచర్య అంటే ఆశ్రమాష వ్యవహారం కాదండి. ఏదో మీకు తోచినట్టుగా పని చేయడం కాదు. మీకు ఇష్టమైతే చర్చ పెట్టడం, మీకు ఇష్టమైతే ప్రార్థన చేయడం, మీకు ఇష్టమైతే ఏదో లోక సంబంధంగా మనం ఆలోచించడానికి సమయం కాదండి. దేవుని సన్నిధి, దైవ సన్నిధి, దేవుని సన్నిధి మనతో ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ప్రభు నేను పిలిచినాడా ప్రభు పరిచర్య కొరకు, నువ్వు భారం కలిగి పరిచర్య చేయి. దేవుని నేను పిలిచినాడు సువార్త పరిచర్య కొరకు, భారం కలిగి పరిచర్య చేయి. సంఘ పరిచర్యకు దేవుని నేను పిలిచినాడా, భారం కలిగి పరిచర్య చేయి. ప్రభు నేను పిలిస్తే ఆయన తప్పక నేను వాడుకుంటాడు. అన్ని వాడుకోవడం లేదా, ఎక్కడ తేడా ఉంది. నువ్వు ప్రభు సన్నిధిలో సరిగా యోగ్యతగా దేవుని సన్నిధిలో కనబడే మనసుతో నువ్వు దేవుని భయంతో పరిచర్య చేయడం లేదేమో, దేవుని సేవలో ఉపయోగపడడం లేదో, ఒక మంచి విశ్వాసగా దేవుని పనులను వాడబడడం లేదేమో సహోదరుడా, సహోదరి. ఇప్పుడు దేవుని వాక్యం కొంచెం కఠినంగా మాట్లాడుతున్నా వీటిని అంగీకరించడం మనకు మంచిది.
దేవుని కృపను, మందిరాన్ని దావీదు ప్రేమించాడు. స్టిల్ దెర్ వాజ్ నో బిగ్ చర్చ్, నాట్ ఎ బిగ్ శాంక్చురీ. ఒక అద్భుతమైనటువంటి కట్టడము, ప్రార్థన స్థలము, ఒక అద్భుతమైన ప్రార్థన గోపురం కానీ అక్కడ ఏ రకమైనటువంటి ప్రార్థన మందిరం కట్టబడకపోయినా కట్టాలను మక్కువతో తయారు చేసినాడు, సిద్ధపరిచినాడు. సాధన సామగ్రిని, వస్తువులను, ధనాన్ని అన్ని సమకూర్చినాడు. కానీ మందిరం కట్టే పనికి ప్రభు అన్నాడు, లేదు నువ్వు వద్దులే, నీ కడుపున పుట్టినవాడు అతడు కడతాడు నా మందిరాన్ని అని సొలొమోను గురించి దేవుడు చెప్తాడు. మందిరం కట్టాలంటే ఎంత కష్టం అండి. ప్రభు కృపను బట్టి మేము ఒక 4 గొప్ప మందిరాలు ప్రభు కట్టించుకున్నారు. మేము కట్టామని చెప్పాం కానీ దేవుడు కట్టించుకున్నాడు. ప్రారంభపు పునాది ముగ్గుబోయడం అంటాం కదా మా తెలంగాణ భాషలో. ముగ్గుబోయడం మొదలుకుంటే, మ్యాపింగ్ చేయడం మొదలుకుంటే ప్రతిష్ఠించే వరకు దేవుని మందిరాలు కడుతూనే ఉన్నాం. దేవుని కృపను బట్టి పరిచర్లు అనేక స్థలాల్లో దేవుని మందిరాలు మేము నిర్మిస్తూనే ఉన్నాం. ఎంత ప్రయాసమో, ఎంత కష్టమో, ఎన్నో సమకూర్చాలి, ఎన్నో రకాల ఆటుపోట్లు ఉంటాయి. ఇటు వ్యక్తులతో, మనుషులతో, ఆర్థికంగా, సంఘముతో ఎన్నో రకాలైన ఇబ్బందులు. సంఘముతో మనం పనిచేసేటప్పుడు దేవుని ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటన్ని దాటుకుంటూ ఆయన ఆలయాన్ని నిర్మించే పని ఎంత గొప్పదో కదా. మీ స్థానిక సంఘం ఒకవేళ గొప్ప పనులు, దైవ సంబంధమైన పనులు చేపడుతూ ఉంటే, దేవుని యొక్క మందిర నిర్మాణాల్లో వారు కూడా భాగస్థులు అవుతూ ఉంటే, మీరు మీ దేవుని మందిరం యొక్క పరిచర్య క్రమంలో మీరు పరిచర్య చేస్తుంటే మీరు వెనకంజ వేయకండి. మీరు చక్కగా దేవుని పనుల్లో ముందుకు వెళ్ళండి. మీ మందిరాన్ని ప్రేమించండి. దావీదు వలె మీరు మందిరాన్ని ప్రేమించడం మొదలు పెడితే ఈరోజున్న స్థితిలో క్రైస్తవ మందిరాలు ఇంకా గొప్ప మహిమతో, ఇంకా గొప్ప ఆత్మలతో, ఇంకా రెట్టింపు సంఖ్య ప్రజలతో దేవుని ఆరాధించే గుంపులుగా చేర్చబడతాయి. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు 9వ వచనం, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి అంటున్నాడు. ఆ గుడారంలోనికి వచ్చి దేవుని కృపను దావీదు ధ్యానిస్తూ ఉన్నాడు. కృప అంటే ఏమిటండి? అర్హత లేని వారికి దేవుడిచ్చే ఒక గొప్ప ఉపకారం. అర్హతనే లేదు, యోగ్యతనే లేదు, అయినా దేవుడు కృప చూపి దయపాలించి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన అనుగ్రహం. ఈ అనుగ్రహాన్ని భక్తుడు అంటాడు, దేవా నీ కృపను నేను ధ్యానించినాను. ఏదో కొంచెం అడిగాను, కొన్ని ఇస్తావు అనుకున్నాను, ఎంతో ఇచ్చావు. ఏదో కొంచెం బ్రతకడానికి ఇంత జీవనోపాధి, ఏదో కొంత పని నాకు ఇస్తావో అనుకున్నాను ప్రభువా. మన్నలాగా సైనికుని వలె సౌలు మహారాజు గారి దగ్గర పనిచేయాలనుకున్నాడేమో దావీదు, తెలియదు కానీ అందులో పొట్టివాడు కనుక సరిగా మరి అవకాశం వస్తుందో లేదో అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రం సైన్యం కాదు. కానీ ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప రాజుగా దేవుడు చేసినాడు. ఇప్పుడు దావీదు అంటాడు, ప్రభువా నీ ఆలయం నందు నీ కృపను నేను ధ్యానిస్తూనే ఉన్నాను. ఎంత గొప్పది నీ నామం. 10వ వచనం, దేవా నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ నామం ఎంత గొప్పదో అంటున్నాడు. పిల్లరా, ఈ నామం గొప్ప నామం అండి. ఈ నామం గురించే మేము మాట్లాడుతున్నాం. యేసు నామం గురించి మాట్లాడుతున్నాం. ఈ నామం ఎంత గొప్పదో కదా. అపోస్తలుల కార్యం 4:12 చెబుతోంది, ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము, ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ అంటున్నాడు. ఏ నామం ఉండేది? యేసు నామం. ఈ నామాన్ని పలికితే చాలు, అంతే, ఇంకేది చేయాల్సిన పని లేదు. ఈ నామాన్ని పలికితే చాలు, జస్ట్ ఈ నామాన్ని ఉచ్చరించండి అంతే. మీ శ్రమ కలిగిందా? ఈ నామాన్ని ఉచ్చరించండి. మీ మేలుతో ఉన్నారా? ఉచ్చరించండి. మీరు కష్టంలో ఉన్నారా? ఉచ్చరించండి. ఉదయం లేవగానే యేసు నామాన్ని పలకండి. మీరు ప్రయాణం చేసేటప్పుడు, మీరు వ్యవసాయానికి, వ్యాపారానికి, మీ ఉద్యోగానికి, మీ యొక్క సొంత పనులకు వెళ్ళేటప్పుడు, మీరు ఇంట్లోంచి కాలు బయటపెట్టే ముందే కొంచెం మీ నామాన్ని ఉచ్చరించి పలకండి, దేవునితో చెప్పండి. దీన్ని ప్రార్థన అంటాం. ప్రార్థన అంటే ఏదో కాదు, ప్రభుత్వం చెప్పుకునే భాష, మాట. ఆ మాట ప్రభుత్వం చెప్తూనే ఉండండి. మీ ప్రయాణంలో కూడా మనసు దేవునితో చెప్తూనే ఉండనివ్వండి. చాలా సంగతులు మౌనంగా మనసులో దేవునితో చెప్పుకుంటూనే ఉండండి. ఈ యొక్క సంబంధాన్ని, ఆత్మ సంబంధమైన సహవాసాన్ని, దేవుని అద్భుతమైనటువంటి నామం యొక్క కీర్తిని భక్తుడు దావీదు కీర్తిస్తున్నాడు. దేవా నీ కీర్తియు బూదిగంతముల వరకు అంతా గొప్పది, నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది అంటున్నాడు. ఆయన కుడి చేయండి నీతితో నిండి ఉన్నది. ఆయన కుడి చేతుల్లో నీతి తప్ప వేరొకటి లేదు. దేవుని నీతితో నీ కుడి చేయి నిండి ఉండాలి. దేవుని మహిమతో నీ కుడి చేయి వాడబడాలి. కుడి చేయి అనగా ఏ మంచి పని చేయడానికైనా కుడి చేయినే వాడతాం కదా. మందిరంలో కానుక వేయడానికైనా, ప్రభువులో పాలు పొందడానికైనా, లేక ఆయన పని చేయడానికైనా, మనిషి చేయగలిగిన అన్ని ముఖ్యమైన శుభ పనులలో అన్నీ కూడా కుడి చేత్తోనే వాడకం చేస్తూ ఉంటాం. ఎవరైనా భోజనం పెట్టేటప్పుడు ఎడమ చేత్తో పెట్టినాం అనుకోండి, ఇంకా వాళ్ళకి మందరికి భోజనం కూడా చేయకపోవచ్చు. ఒకవేళ ఎడమ చేతి వాడటం గలవారైతే వాళ్ళు ముందుగా చెప్పాలి మరి. లేకపోతే అట్లా ఎడమ చేత్తో పెడతా ఉంటే అయ్యో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఏంటి అని ఇక కొంతమంది అయితే మరి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. కుడి చెయ్యి, దీన్ని బైబిల్ భాషలో దక్షిణహస్తము అంట. దేవుని కుడి చెయ్యి దేవుని నీతితో నిండి ఉన్నది. నీతి ఉన్నది ఆయన కుడి చేతిలో. ప్రభు యొక్క సన్నిధి మొత్తం నీతిమయమే. ఈ నీతిగల సన్నిధి, నీతిమయమైన దైవ సన్నిధి దావీదు హృదయం గమనిస్తున్నాడు. ప్రభువా నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తి బూదిగంతంలోకి అంత గొప్పది, నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. దేవుని కుడి చేయండి నీతితో నిండి ఉన్నది. దేవుని కుడి చేతిలోని నీతి ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరికీ నీతిని పంచుతూ ఉంది. ఈరోజు సంఘమైన మనము దేవుని ప్రజలుగా ఈ నీతిని అనేకులు మనం పంచాలండి.
ఈ నీతిగల రక్షణ, నీతిగల వాక్యం, నీతిగల దేవుని ఉపదేశం అనేకులకు అందించడానికి వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. 11వ వచనం, నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతం సంతోషించును గాక, యూదా కుమార్తెలు ఆనందించుదురు గాక అంటున్నాడు. ఒక నిజమైన విశ్వాసకి దేవుని న్యాయ విధులండి ఎప్పుడు ఆనందాన్ని కలిగిస్తాయి, ఎప్పుడు సంతోషాన్ని కలిగిస్తాయి. దేవుని న్యాయ విధులు ఎవరికి కూడా బాధను కలిగించవు. కొందరికి బాధగా ఉంటుంది దేవుని న్యాయ విధులు పాటించడం, అబ్బో ఇంత కష్టము, మేము నమ్ముకోవాలని ఉంది కానీ అండి, ప్రార్థన మందిరానికి రావాలని ఉంది కానీ ఎందుకో మాకు ఈ నియమాలు కొంచెం మాకు కష్టంగా ఉంటాయి, మేము రాలేము అంటారు. పిల్లారా, ఈ ప్రత్యేక దినాన ప్రభు మాట్లాడుతున్న ఉపదేశంతో కూడిన మాట, ఆయన న్యాయ విధులను బట్టి నువ్వు సంతోషించు, ప్రభు నిన్ను నడిపిస్తాడు, నీకు శక్తిని దేవుడే కలిగిస్తాడు. నీ అనుదిన జీవనంలో దేవుడు నీకు ఆనందాన్ని, కృపను ఏ విధంగా ఇస్తాడంటే, ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పున్నట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి అన్నాడు. సియోను చుట్టూ తిరగడం అంటున్నాడు. సియోను అనగా అద్భుతమైన దైవ సన్నిధి గల స్థలం. సియోను అనగా పరలోక సంబంధమైన దేవుని మందిరం. యెరూషలేము అనగా భూమి మీద ఉన్న దేవుని మందిరం. 128వ కీర్తనలో దావీదు ఆఖరి వచనాలు అంటాడు కదా, సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు, నీ పిల్లలు నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అంటాడు. అంటే పరలోక సంబంధమైన దీవెనలు యెరూషలేము నుండి, పరలోకములోని దేవుని మందిరం నుండి ప్రతి మానవునికి కలుగుతున్నాయి. లైక్లీ అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి దేవుని మందిరం అనగా యెరూషలేము, దేవుని సన్నిధి నుండి, దేవుని మందిరం నుండి, మందసం నుండి నీకు దీవెనలు వస్తాయి. అందుకే యెరూషలేము అంటే ప్రతి ఆదివారం యెరూషలేముకి వెళ్ళలేం, కానీ నీ మందిరమే యెరూషలేము, మీరు వెళ్ళి స్థానిక సంఘం యెరూషలేము. యెరూషలేముతో సహవాసాన్ని కలిగి ఉండండి. యెరూషలేము చుట్టూ సంచరించచ్చు అనే మాట మనకేం చెప్తా ఉందంటే, మందిరమునకు వచ్చిన ధ్యానం కలిగి ఉండాలి, పరిచర్య పట్ల మనం ఒక శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ ఉదయం నుంచి ప్రభువా నేను ఈ కొరకు ఏం చేయగలను, దేవా ఈ ఉదయకాలం నుంచి ఈ రాత్రి వరకు ప్రభువా నా సొంత పనులు ఉంటుండగా నీ మందిరం నేను ఏమని పరిచర్య చేయగలను, నేను ఏమని ప్రభు నీకు ఉపయోగపడగలను. ప్రభు అంటున్నాడు, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారం నిదానించి చూడండి, దాని నగరులో సంచరించి వాటిని చూడండి. దేవుని యొక్క సియోను పర్వతం యొక్క మాధుర్యతను, బుర్జులను, ప్రాకారములను, నగరులను సియోను చుట్టూ సంచరించి చూచి తెలుసుకోండి. మీరు ఈ విధంగా ఈ సియోను నగరులలో మీరు ఆనందించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేక సమయాన్న సియోనుతో దేవుని సన్నిధితో మీ సహవాసం అనేది అది ఈ సంవత్సరపు దేవునికి ఇచ్చిన ఆధిక్యతగా గుర్తించి దైవ సన్నిధిలో నీ యొక్క ప్రేమ, నీ సహవాసాన్ని నువ్వు వృద్ధి పొందించుకోమని దేవుని దాసుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మందిరంతో గడిపే సమయము, మందిరంలో గడిపే సమయము, దైవ సేవతో గడిపే సమయము, వాక్యంతో గడిపే సమయము, దేవుని సేవతో గడిపే సమయము, ఇది వృద్ధి పొందుతుండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే దావీదు ఆఖరిలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఏముందండి? ఈ దేవుడు మనకు సదాకాలము మనకు దేవుడు. ఈ దేవుని యొక్క దైవ సన్నిధి ప్రత్యక్షత ఎంత విస్తారమైంది, ఘనమైందంటే, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆయన సర్వకాలము మన రక్షకుడు, సర్వకాలపు సర్వావస్థలలో మనకు తోడైన నిజరక్షకుడు, నిజదేవుడు. మానవులందరికీ కూడా ఆయన సదాకాలము మనకు దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుడు. అపోస్తల కార్యం 10:36 వచనం చెప్తా ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటున్నాడు. ఆయన అందరికీ ప్రభు ఉండడానికి లోకానికి వచ్చినాడు. దేవుడు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. ఆయన అందరికీ తన ప్రభుత్వాన్ని, తన ప్రేమను పంచాలని కోరుకుంటున్నారు. నీవు ఆశపడితే ఆయన సన్నిధికి వచ్చిన నీవు, ప్రభు నీవు నాకు ప్రభువుగా ఉండి అని నువ్వు కోరుకుంటే ఈ ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. యేసు ప్రభు, నా పాపములను క్షమించుము, నన్ను రక్తంతో కడుగుము, నన్ను నీ బిడ్డగా చేసుకును ప్రభు నువ్వు ప్రార్థించగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దాసుగా నేను నీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్యమును బట్టి ఈ దేవుడు నీకు సదాకాలం దేవుడు. నీకున్న కోర్టు కేసులు, నీకున్న సమస్యలు, నీకున్న ఇంట్లో అభద్రతా భావం, నీకున్న అనారోగ్యము, ఒకవేళ నీకున్న పరిస్థితుల్ని చాలా కృంగదీస్తున్నాయా, ఈ దేవుడు నేను మరణం వరకు నడిపించడానికి శక్తిగల దేవుడు అండి. కొంతకాలము, ఒక క్యాలెండర్ సంవత్సరము, ఒక క్యాలెండర్ నెలను ఆయన నడిపించే దేవుడు కాదు. వాటితో పాటుగా మరణము వరకు కూడా, టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, సచ్ ఎ గాడ్, కేపబుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. అద్భుతమైన దేవుడు మనల్ని మరణ పర్యంతం నడిపించగల అద్భుతమైనటువంటి రక్షకుని మనం కలిగి ఉన్నాం. రక్షకుడు నేను కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన సంచరించే స్థలాల్లో నీవు కూడా యథార్థమైన మనసుతో ఆయన ప్రేమించబడ్డగా ఆయన తట్టు మల్లుకున్నట్టయితే దైవ సన్నిధి నీ జీవితాన్ని తృప్తిపరుస్తుంది, నీ అక్కర్లన్నీ తీరుస్తుంది. ప్రభు నీకు తోడుగా ఉండి నీ వృత్తి వ్యాపారాల్లో, మీ జీవన సంచేతి వృత్తుల్లో దేవుడు మీకు సహాయాన్ని కలిగిస్తారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి ప్రశంసలు చెల్లిస్తున్నాము. ఈ ప్రత్యేక సమయం ప్రభువా, సర్వోన్నతుడైన క్రీస్తు కార్యక్రమాన్ని నాయన మీ యొక్క పరిశుద్ధులు ఆయా దేశంలో, ఆయా ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లో తండ్రి భాగంలో నుండి వాక్యాన్ని వింటూ ఉన్నారు.
దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వారికి ప్రతి ఇబ్బందులు తొలగించండి. దేవా, మీరు మాకు సదాకాలము దేవుడై ఉన్నారు. మీరు మమ్మల్ని శాశ్వత కాలం నడిపించే దేవుడు, మరణపర్యంతం నడిపించే దేవుడు. దయతో తన బిడ్డలకు ప్రతి ఆటంకములు, బాధలు, తండ్రి శోధనలు దూరపరచండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, స్వస్థత మీరు దయచేయండి. ఇంకా మీకు తమ హృదయంలో స్థానం ఇవ్వని వారిని మీకు స్థానం ఇచ్చేవారికి మీరు చేయండి. అంతేకాదు నన్ను ఈ కార్యక్రమాన్ని ప్రేమతో అందించిన కుటుంబానికి వారు ప్రయాసపడి ఈ యొక్క ఆర్థికమైన సహకారాన్ని అందించడం ద్వారా కొన్ని వేల మందికి, లక్షల మందికి వాక్యాన్ని ప్రతి నెల అందించడానికి ప్రయాసపడిన కుటుంబాన్ని నిండారుగా దీవించండి. ఇంకా వచ్చే రోజుల్లో ఎవరైతే సిద్ధపడుతున్నారో వారికి కూడా తండ్రి ప్రత్యేకమైన మీ కృపాక్షేమములు దయచేయమని ప్రార్థిస్తూ మరోసారి ఈ దినం ప్రత్యేకంగా జన్మదినం, వివాహ దినోత్సవం జరిపించుకొచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారికి మీ ప్రత్యేకమైన దీవెనలతో నింపండి. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడం. మీరు ఈ కార్యక్రమాలని మన గాస్పల్ టీవీలో ప్రతి శుక్రవారం మీరు ఉదయం 6:30 నుంచి 7 వరకు ప్రత్యేకంగా మీరు ప్రతి వారంలో కూడా మీరు నూతన వర్తమానాన్ని మీరు వింటూ బలపడుతూ దేవుని స్తుతించాలని మేము కోరుకుంటున్నాం. మీ ప్రార్థన కళ్ళు మాకు తెలియపరుస్తున్నారు. ఆ సమయాల్లో మేము ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు మీరు అన్నది భావించక ఆ సమయాల్లో మీటింగ్స్లో ఉండడం బట్టి మరి మీ ప్రార్థన వెంటనే మేము రిప్లై ఇవ్వలేకపోవచ్చు. కానీ మా ప్రార్థన బృందం వారు వాటిని రాసుకుంటారు. మీరు వాటిని వాట్సాప్లో కానీ లేక టెక్స్ట్ మెసేజ్లో కానీ మీరు వాటిని తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే మీరు కూడా ఈ కార్యక్రమాలను స్పాన్సర్ చేయడానికి స్క్రీన్ పైన మీరు నాతో నేరుగా మీరు నాతో మాట్లాడవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.